పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. దోపిడీకి పాల్పడుతోన్న ప్రైవేట్ విద్యా సంస్థల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలోని ప్రైవేట్ విద్యా సంస్థల ఇష్ట రాజ్యానికి అడ్డుకట్ట వేసేలా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ సిఎస్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేస్తామంటూ సీఎం హెచ్చరిస్తూ ఉన్నారు. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టి బాధితులకు అందజేసేలా కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి కూడా సిఫార్సులను వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలంటూ సూచించారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాష్ట్ర సమగ్ర విద్యా పాలసీ నివేదికను సీఎంకు సమర్పించారు. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 18% నిధులు కేటాయించాలని కూడా సూచించారు. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ను రద్దు చేసి ఇంటర్ మార్క్స్ ఆధారంగానే సీట్స్ కేటాయించాలంటూ కూడా ప్రతిపాదించారు. జూనియర్ కళాశాలల పేరుతో కొనసాగుతోన్న పోటీ పరీక్షల కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలన్నారు. ఇక 7 ఏళ్ల ప్రణాళికతో సుమారు 2000 పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయవచ్చంటూ కమిషన్ కూడా స్పష్టం చేస్తోంది. మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, సమగ్ర ప్రక్షాళన దిశగా విద్యాశాఖను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చర్యలు చూస్తే అర్థమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి. సుమతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదైతే విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా కీలక అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది. అంటే పూర్తిగా తెలంగాణ విద్యా విధానంలో సమగ్ర మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆకునూరి మురళి చైర్మన్గా ఉన్నటువంటి కమిషన్ నివేదిక సమర్పించింది. వాళ్ళు దాదాపు 14 నెలల పాటు అమెరికాతో పాటు మలేషియా లాంటి పలు దేశాల్లో కూడా వాళ్ళు తిరగడం జరిగింది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో 14 నెలల్లో దాదాపు 33 రాష్ట్రాల్లో కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అంటే పాఠశాల నుంచి పీజీ హాస్టల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు, మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అధ్యాపకుల వరకు అందరినీ కూడా అధ్యయనం చేసి రూపొందించిన సమగ్ర నివేదికలో అనేక కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించి గత 10 ఏళ్లలో కూడా ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి కూడా సమగ్ర మార్పు చేయాల్సిన అవసరం ఉంది. వాటి నియంత్రణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అది సిఎస్ లేదా ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కూడా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ పైన అది పూర్తిగా కూడా ఏదైతే అభిప్రాయ సేకరణ చేపట్టి కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా 10 ఏళ్ల కాలంలో ఫీజులు పెంచినటువంటి వ్యవస్థ తెలంగాణలో మాత్రమే ఉందన్న విషయాన్ని ఈ నివేదికలు కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రైవేటు వ్యవస్థ కాకుండా అనేక రంగాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు చూసినట్టయితే దాదాపు 1920 పాఠశాలల్లో ఎక్కడ కూడా విద్యార్థి లేనటువంటి పరిస్థితి. ఇక 36% ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఒక టీచర్ మాత్రమే అధ్యాపన చేస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ విద్యా విధానంలో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉందని చెప్పడం జరిగింది. ఇక విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏదైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి 35 మార్కుల పాస్ మార్కులను ప్రాథమిక విద్యా దశలో కూడా 45 మార్కులకు పెంచాలి. ఇక ఉన్నత విద్య సంబంధించి కూడా 35 మార్కులకు సంబంధించినటువంటి పాస్ మార్కులను 50% పెంచాలి. కాబట్టి తద్వారా విద్యాశాఖలో కూడా విద్యలో కూడా ప్రమాణాలు పెంచడానికి అవకాశం ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక బోర్డు ఎగ్జామినేషన్ సంబంధించి 10th క్లాసు, ఇంటర్మీడియట్, 12th క్లాసు వీటిలో 3 కూడా బోర్డు ఎగ్జామ్స్ పెట్టినటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులపైన చాలా దారుణమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి బోర్డు ఎగ్జామ్ విధానాన్ని రద్దు చేసి కేవలం వాళ్ళ మార్కుల ఆధారంగానే ఏదైతే ఒక వెబ్సైట్ పరీక్షలు కూడా ఏదైతే పోటీ పరీక్షలకు సంబంధించి ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినటువంటి విధానంలో కూడా వెబ్సైట్ విధానాన్ని రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఇంజనీరింగు, ఫార్మసీ, వెటర్నరీ ప్రవేశాలకు సంబంధించి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ను కూడా రద్దు చేయాలని కూడా నివేదికలో స్పష్టం చేశారు. ఇక అయితే
ప్రధానంగా నర్సరీ నుంచే విద్యా హక్కును కూడా చట్టాన్ని అమలు చేయాలి. మరోపక్క 3 భాషల విధానాన్ని కూడా నర్సరీ నుంచి పీజీ వరకు ఉండాలి. ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి విధానంలో కూడా పూర్తిగా కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ఖచ్చితంగా కంపల్సరీ చేయాలన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన రావడం జరిగింది. ఇక ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయుని పనితీరు సరిగ్గా లేదో అతన్ని 2 ఏళ్లకోసారి సరి చేసుకునే అవకాశం ఇవ్వాలి. 5 ఏళ్లకోసారి వాళ్లకు ఎగ్జామినేషన్ నిర్వహించాలి. ఎగ్జామినేషన్లో వాళ్ళు అర్హత సాధించకుంటే వాళ్ళను ఉద్యోగాన్ని నుంచి కూడా డిస్మిస్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అట్లయితేనే ఖచ్చితంగా కూడా అధ్యాపకులకు విద్యార్థులకు సంబంధించినటువంటి మేలైనటువంటి విద్య అందించే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా కూడా తెలంగాణ విద్యా విధానంలో కూడా అనేక మార్పులు తీసుకురావాలి. ముఖ్యమంత్రి కూడా కొన్ని విషయాలు చూడగా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా దీన్ని కేశవరావు కమిటీకి అప్పచెప్తూ వచ్చే ఏడాది నాటికి వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా దీంట్లో సాధ్యమైనన్ని అమలు చేసేందుకు కూడా నివేదిక సమర్పించాలని కోరడం అయితే జరిగింది. మొత్తానికి తెలంగాణ విద్యా విధానంలో సమగ్ర పూర్తి మార్పులు వచ్చే అవకాశం అయితే ఈ యొక్క నివేదిక ఆధారంగా అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.